విషయాలు అన్ని కల్పితం, కేవలం మీకు నవ్వుపించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. అరే పిత్తుగా, మీ ఇంట్లో కొత్త ఫ్రిడ్జ్ కొన్నారని నిన్న, నిజమేనా? అవు కొన్నాం. అయితే బార్కి తీసుకుపోయి పార్టీ బే. చుల్లిగా ఫ్రిడ్జ్ తీసుకుంది మా అయ్య, నేను కాదు. పార్టీ కావాలంటే పోయి మా అయ్య నలుగు. సరే అడుగుతా. హలో, నమస్తే అంకుల్, నేను అతుగాన్ని. కొత్త ఫ్రిడ్జ్ కొన్నారట కదా? అవు కొన్నా. అయితే ఫ్రిడ్జ్ కొన్న ఖుషిలా పార్టీ మని పిత్తుగాన్ని అడిగినా, కానీ ఆడు మిమ్మల్ని అడుగుమని చెప్పిండు, అందుకే ఫోన్ చేసిన. ఆ పిత్తు బాడుకోగానికి ఒకసారి ఫోన్ మాట్లాడతా. అవసరం లేదంకుల్, తాగినాక ఎట్లా ఇంటికి వస్తాడు కదా, అప్పుడు మాట్లాడుకోర్రి. నా నెంబర్కి ఒక 5,000 ఫోన్ పే కొట్టంకుల్, పోయి బార్లో కూర్చుంటాం. ఫోన్ పే కాదురా, గుద్ద పే ఇస్తా. సుల్లిగా ఫోన్ పెట్టావు. మీ అయ్య ఏడంటారా, ఇక నువ్వే వేయాలి పార్టీ. అలే బాల్కో, నిజంగా ఫోన్ ఎందుకు చేసినావులా? నువ్వే చెప్పినావు కదా బే మా అయ్యని అడుగుమని, అందుకే అడిగినా. నువ్వు చెప్పిందే చేసినావు కదా బే, ఇంకేంది ప్రాబ్లం? అత్తనా? చలే చలే. ఎవరికి ఫోన్ చేస్తున్నారా? హలో అంకల్, అత్తగాళ్ళు మీ తాన 3,000 అలుగుమని ఫోన్ చేపించిండు. 3,000? ఎందుకంటో? మాకు బాల్కి తీసుకుపోయి పార్టీ ఇచ్చాలంతా. బార్కి తీసుకుపోయి పార్టీ ఇస్తాడంటనా? సుల్యానికి ఇంటికి రమ్మను, అని గుద్దకు పార్టీ ఇస్తావు. అలే మీ అయ్య ఇంటికి లమ్మంటున్నా పో. టిట్ ఫర్ టాట్ చేసినవరా మా ఎక్కడేను. మీ గుద్దలో మొడ్డ ఫాల్తూ డిస్కషన్ ఆపి పార్టీ ఎట్లా చేయాలో ఆలోచించోర్రి. పోనీ మీ అయ్యని అడిగితే ఇస్తాడా పైసలు? మా అయ్యని అడిగితే అడ్డగాడికే వచ్చి గుద్ద వదిలితాడు అందరిది. అరే మరి పైసల్లో బొంగులో పార్టీ ఎట్లా చేద్దాంరా? ఎవరినైనా మొడ్డ గుడిపి పైసలు లేపుదాంరా. ఇప్పటికిప్పుడు ఏ బకరగడ దొక్కుతాడ్రా? ఏంటైనా కన్నమేయాలరా బై, ఏడేస్తే మంచి ఉంటుందో ఆలోచించాలి. ఏటీఎం డబ్బాలో పైసలుంటాయి కదరా, అవి దెంగిపోదామా? అరే కొట్టు, మస్తు అడేచ్చినవరా. ఏటీఎం పైసలే దెంగిపోదాం. అరే మా అక్కడే ఏటీఎం పైసలు దెంగిపోతే పోలీసులు పట్టుకుంటారు, సీసీ కెమెరాలో క్యాచ్ అవుతుంది అన్ని. అరే హౌలే, నువ్వు ఇంకా పాత కాలంలోనే బతుకురా. ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, బుర్రా వాడాలి బే. నేను ప్లాన్ చెప్తా కదా ఇను. అరే చూతియే, ఎన్ని ప్లాన్ చేసినా వర్కౌట్ కాదురా, వేరేమైనా ప్లాన్ చేయి. సుల్లిగా నువ్వు ఫస్ట్ ప్లాన్ ఇన్ బే. ఫస్ట్ ఏటీఎం బయట అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డు పెట్టాలి. అరే పిత్తు, నువ్వు వాచ్మ్యాన్ డ్రెస్ చేసి ఆడెవడొచ్చినా ఏటీఎం మిషన్ పనిచేసలేదని ఎల్దెంగు. ఆ టైంలో నేను మాస్క్ వేసుకుని లోపల పోయి పైసలు మొత్తం దెంగిపోతా. అలే నాకు తెలిసిన ఒక ఏటీఎం ఉందిలా, అక్కడ ఎక్కువ పబ్లిక్ లాలు. అయితే సూమ్సమ్ ఏరియాలో పోయి ఏటీఎం పైసలు దెంగిపోదాం. అరే పిత్తు, నువ్వు పోయి డ్యూటీ ఎక్కురా, నేను లోపలికి పోతా. ఫస్ట్ సీసీ కెమెరా మీద బట్ట గప్పాలి. ఎన్ని పైసలు కావాలరా? ఏటీఎం మిషన్ మాట్లాడుతుంది. నేను స్మార్ట్ ఏటీఎం బే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డెవలప్ అయినా. సరే నీ కడుపులో ఎన్ని పైసలు ఉంటే అన్ని కావాలి. నా పొక్కల కార్డు పెట్టు. నా తాన ఆధార్ కార్డే ఉంది, పెట్టమంటావా? ఆధార్ కార్డు పెడతావా? అరే సుల్లిగా, నీకు పైసలు ఇయ్యలేను, దెంగేడికెళ్ళి. నువ్వు ఇస్తే తీసుకొనికే రాలే బే, దెంగిపోనీకి వచ్చిన. మీ అయ్య పెట్టిపోయినారా దెంగిపోనీకే? అవు మా అయ్య అకౌంట్ కూడా ఈ బ్యాంక్ లోనే ఉంది. అంటే మా అయ్య పెట్టినట్టే కదా. రేయ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నా, టచ్ చేస్తావా అంటే పోలీసు వాళ్ళకి కాల్ చేస్తా. నీ పోలీసు వాళ్ళు వచ్చేదాకా నేను సగం సిటీ దాటి వెళ్ళిపోతా కూడా. ఏ బాబు, ఏటీఎం మిషన్ పనిచేచ్చలే. పని చేస్తలేదా? అదేంది, అర్ధగంట ముందే డ్రా చేసినా కదా. 5 నిమిషాలు ముందే ఖరాబ్ అయింది. ఏం మొడ్డలో ఏటీఎం సర్వీస్ రా మీది, ఎప్పుడు చూస్తే ఖరాబ్ అయితేనే ఉంటది. పోయి బ్యాంకుకి కంప్లైంట్ ఇచ్చుకోవాలా. చుల్లిగా నాకు చెప్పక్ దిగే. ఈ ముడ్డగా డీటెయిల్స్ అడిగి నేను ట్రాప్ చేస్తా. అరే సుల్లిగా, మీ అయ్యే పేరు చెప్పరా? జకి చైన్. ఈ పేరు మీద ఏ అకౌంట్ లేదు బే. జాన్ సీనా. ఈ పేరు మీద కూడా ఏ అకౌంట్ లేదు. ఇంక ఫారెన్ పేరు కాదు, ఇండియన్ పేరు చెప్తా. శేఖర్ రాజు. ఈ పేరు మీద అకౌంట్ ఉంది కదా, ప్రూఫ్ దొరికింది కదా. ఇక నన్ను దెంగిపోని. అరే మా ఇక్కడే పైసలు దెంగిపోయి ఏం చేస్తావురా? పోయి మందు కొడతా, నువ్వు తాగుతావా? రెడ్ సిగ్నల్, ఇప్పుడు ఏటీఎం దెంగిపోతుండు. వస్తున్నారా సుల్లి, ఆగో. పోలీసు వాళ్ళకి కాంటాక్ట్ చేసినా ఇక ఆలోచన నీ గుద్దా వాళ్ళు దింగుతారు. అరే చూతియే, నువ్వు ఎంత స్మార్ట్ ఏటీఎం ఉన్నా నా ముందు నీ స్మార్ట్నెస్ పనికిరాదురా. నువ్వు పోలీసులకి కాల్ చేసే లోపు నేను నీ గుద్దకు ఆల్రెడీ బొక్క పెట్టినా. ఇగో పైసలు దెంగేస్తున్నా, బాయ్. నీ కంట్ల పడ్డా పోలీసు వాళ్ళు వచ్చేదాకా ఆగ్రా. అరే సుల్లిగా, జల్దీ రిపేర్ చెప్పి నేను క్యాష్ డ్రా చేసుకోవాలి. చిన్న రిపేరింగ్ అయిపోయింది, లోపల పోయి నీకు కావాల్సినంత డ్రా చేసుకోపో.
ఇదేంది ఏటీఎం మిషన్ కి పెద్ద బొక్క పడ్డది. ఇందాక వచ్చినోడు అన్ని పైసలు దెంగిపోయాడు, పోయాన్ని పట్టుకో. అంటే మా అక్కడగాళ్ళు బయట రిపేరింగ్ అని చెప్పి లోపల దెంగిపోతుర్రా. అరే అతుగా మస్తుగా దెంగిపోయినారా. ఇక నెల రోజులు ఫుల్ పార్టీ. అవురా, ఈ నెల రోజులు చీప్ కాకుండా మంచి కాస్ట్లీ బాటిల్స్ తాగుదాం. మాకి కిరికిరి. బారేంద్ర బంద్ ఉంది. వైన్స్ కి పోదాం. వైన్స్ కూడా బంద్ ఉంది. నా మొడ్డాలంట పట్టుకొచ్చి రే ఆ మందు శాఖ మంత్రికి ఫోన్ చేయరా. అరే చూతే మందు శాఖ మంత్రి ఎవరు ఉండర్రా. అబే ఈ ఆల్కహాల్ డిపార్ట్మెంట్ ఎవడో ఒకటి చూసుకుంటాడు కదరా, ఆయనకి కాల్ చేయి. హలో, మందు షాప్ బంద్ ఎందుకు పెట్టినావు? రే ఎవరోను, నా నంబర్ నీకెట్లా దొరికింది? అడిగిన దానికి సమాధానం చెప్పు బే. వైన్స్ ఎందుకు బంద్ చేసినావు? చిన్న ప్రాబ్లం వచ్చింది, 3 రోజులు వైన్స్ బార్లు బంద్. అరే సుల్లిగా, నీకు ప్రాబ్లం వస్తే నువ్వు బంద్ పెట్టుకో, కానీ నువ్వు బంద్ పెట్టి నాకు ప్రాబ్లం చేయ. గుద్ద మూసుకొని ఓపెన్ చెప్పి. అరే బాడుకో, ఎక్కువ గుద్ద రకరాలు దగ్గర లోపలేపిస్తా. అరే అతిగా 3 రోజుల వరకు వైన్స్ లో బార్లు బంద్ అంటారా? అయ్యా అప్పటి వరకు మందు లేదా? అరే ఎందుకు ఫికర్ పడుతుర్రు బే, ఈడ కాకపోతే ఏంది, మొట్ట గోవా పోయి తాగుదాం. అవురా, మన తన ఉన్న పైసలకి 1 మంత్ గోవాలో ఎంజాయ్ చేయొచ్చు. మొత్తానికి గోవాకి చేరుకున్నాం. హాయ్ బ్రో, రూమ్ కావాలనా? కాదు, పోరి కావాలి. మా రిసార్ట్లా అన్ని దొరుకుతాయి. అరే సుల్లిగా, మమ్మల్ని ఎరిపుకోలు అనుకున్నావా? రూమ్ అని చెప్పి తీసుకుపోయి మా గుద్ద దెంగుతారు. చల్ దుబాయ్. అరే అదుగా, ఆడు దొంగ పుకోడని ఎట్లా గుర్తుపట్టినవరా? గోవాలో రూమ్ తో పాటు పోరి ఎక్కడ దొరకదు. డీల్ చేసేటప్పుడు జర్ర దిమాగ్ పెట్టాలి, లేకపోతే మన చదిసి మనకే తాగిపిస్తారు వీళ్ళు. అరే 4 బకరాగాళ్ళు వచ్చిర్రా, వాళ్ళ తాన పైసలు బాగున్నట్టున్నాయి, వాళ్ళని ఫాలో చేద్దాం. ఓకే. అరే మామా, ఈడ పోరిల్ గిట్లా ఉన్నారా, చూసిరా రే. వాళ్ళు కూడా తక్కువేం కాదు, ఛాన్స్ దొరికితే మొడ్డ గుడిపేస్తారు. గోవాలో కూడా గుద్ద దిగుతారా? మసాజ్ ఆయిల్ పెట్టి మరీ దిగుతారు, జాగ్రత్త. నేను పోయా పోరికి షార్టీస్ అదేమో అడిగొస్తా. అరే అతుగా, మనం కూర్చొని మంచిగా మందు తాగుదాంరా. చలే వీళ్ళు మందు తాగుల్లి, నేను పోయి పోలికి చాటేసి వచ్చా. అరే సుల్లిగా, ఇప్పుడే వచ్చినావు, అప్పుడే షార్ట్ కావాలనా? జరసేపు తాగినాకవో, నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాలా. మంచిగున్నారా మా ఇక్కడేను పో. హాయ్. హలో. నువ్వు మస్తు ఖతర్నాకున్నావు, ఒక షాట్ ఇస్తావా? షాట్? యు మీన్ వోడ్కా షాట్? వోడ్కా షాట్ కాదు, దెంగుడు దెంగుడు. ఫ్యాక్ ఫ్యాక్. నో నో నో, నో దెంగుడు, నో దెంగుడు. ఎందుకు, ఏమైంది? వాట్ హ్యాపెన్? ఐఎమ్ ఆల్రెడీ బుక్డ్. బుక్ అయినవా? ఏమోడగాడు బుక్ చేసిండు? నేనే బుక్ చేసినా. అరే పిత్తుగా, నువ్వా? అవులా హౌలేగా, మనం బస్సు దిగంగానే లపాకిలా ఫోన్ నంబర్ కనిపించింది, దాన్ని మనం డైల్ చేసినా, పోలీని బుక్ చేసినా. కమ్ పిత్తు, లెట్స్ గో అండ్ దెంగుడు. ఆహా, బీచ్ వైన్, ఇదిరా లైఫ్ అంటే. దీన్ని అంటారా సుకున్ కి జిందగీ. పక్కన పోరి ఉంటే ఇంకా సుఖంగా ఉంటది. ఉంటది. ఇప్పుడు వచ్చినావు కదరా అబ్బాయి, జర మొడ్డ ఆపుకోర్రి, ఇంకా చాలా రోజులు టైం ఉంది. అరే ఆతుగా, మనం పైసలు తెగిపోయింది, పోలీసులకైతే పట్టుడుపోం కదా. ఆతుగా నీ ప్లాన్ ఎప్పుడు ఫ్లాప్ కాదు బే, టెన్షన్ పడక్. ఎవ్వడు మన ఆతు కూడా వీకలేడు. నా ఏరియాలో దొంగతనమా? ఆడెంత తోపున్నా ఆ సుల్లిగాని మాత్రం వదిలిపెట్టా. సార్, ఆ సుల్లిగాని ఫోటో దించినా కానీ మాస్క్ వేసుకోండు. ఈ ఒక్క క్లూ చాలు, ఆ మొడ్డగానికి ట్రేస్ చేయనికే ఈజీ అవుతుంది. వాడు పైసలు తెగిపోయేది మందు కోసం అన్నాడు. మందు కోసమా? మన తెలుగు రాష్ట్రాల్లో వైన్లు బార్లు బంద్ ఉన్నాయి అంటే ఆ సులిగాడు పక్కా వేరే రాష్ట్రంకి పోయి ఉంటాడు. అరే అతుగా, మన పిత్తుగాడు ఏం చేస్తున్నాడు? కాల్ చేస్తా ఉండు. హలో. అరే పిత్తు బాడుకవు, ఎంత దింగుతావు బే, జల్దిరా. వచ్చా, ఇంకొక చాటేచా వచ్చా. అరే ఈలేరా, ఇలా తాన మస్తు పైసలున్నాయన్న అనుమానం. ఒకవేళ లేకపోతే నీ సుల్లి కోస్తా. అరే లంజోడక, వాళ్ళు చిల్లర రూమ్ కాకుండా 5 స్టార్ హోటల్లో బుక్ చేసుకుర్రు అంటే వాళ్ళ తాన పైసలు ఉన్నట్టే కదా. సరే, ఆ ముగ్గురులో కొన్ని కిడ్నాప్ చేసి పడదేద్దాం. అరే నా వచ్చొస్తుందిరా, పోయి ఓసొస్తా. వస్తుండ్రా సుల్లిగాడు, రెడీగుండు. అరే గుద్దవాల్గా మందు దాగుడు, కుండి నిండా ఉచ్చవోషుడు.
ఉచ్చపోస్తు కిడ్నాప్ ఓడు. అరే ఈ కొట్టుగాడు ఉచ్చబోయిని పోయిండా లేకపోతే కొట్టుకోనిక పోయిండా? నాకు తెలిసి ఉచ్చకొండిలా జారి పడ్డాడేమో, పోయి చూసొస్తా. ఆ పిత్తు చెప్పరా. పిత్తుగాన్ని కిడ్నాప్ చేసిన. ఆడు నీకు కావాలి అంటే నువ్వు నాకు పైసలు ఇయ్యాలి. మన చేతికి పెద్ద చాపనే చిక్కింది. అరే ఆతుగా మన కొట్టుగాడు కనిపిస్తలేడ్రా. అరే సుల్లిగా నువ్వు ఏడున్నా నేను వదలారా. ఆతుగా మన కొట్టుగాడు అచానక్ గాయపడినరా. అరే హౌలే ఆడు గాయబ్ గాలే, ఎవడాన్ని కిడ్నాప్ చేసిర్రు. అంతేకాదు ఆడ మన పిత్తుగాడికి ఇట్లా కిడ్నాప్ అయిండు. పిత్తుగాడు కిడ్నాప్ అవుడింది, ఆడితే షార్ట్ ఎన్నింగ్ పోయింది కదా. ఆ షార్ట్ ఇప్పించుకున్న పోరియే అని కిడ్నాప్ చేసింది. ఇప్పుడు పైసలు కావాలని డిమాండ్ చేస్తుంది. అయ్యా మన కొట్టుగానికి ఎవరు కిడ్నాప్ చేసిర్రో. హలో అరే అతుగా సుల్లిగా మీ ఫ్రెండ్ కొట్టుగాడు నా అండర్లో ఉన్నాడు. ఆడు కావాలంటే 10 లక్షలు ఇచ్చి తీసుకోవా. 10 లక్షలా? అరే మా ఇక్కడే నా తన 10,000 కూడా లేవు, ఎడికెళ్ళాలి? మీరు 5 స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసిరంటే మీ తన గుద్దవలుగా పైసలున్నాయి. గుద్దా మూసుకొని పైసలుతే, లేకపోతే నేను లేపి పడదెంతా. అరే నీ కంట్లోనా ముడ్డ, ఒక్కసారికి 10 లక్షలు ఇవ్వాలంటే కష్టమవుతుంది. ఏమైనా ఇన్స్టాల్మెంట్ ఆఫర్ ఉందా? నన్ను బ్యాంక్ అనుకున్నావా రా చూతియే దొంగని, నెట్ క్యాష్ కావాలి. అరే హౌలే ఈ సులిగాడు 10 లక్షలు కావాలని డిమాండ్ చేస్తుండు. ఆడ ఆమె కూడా 10 లక్షలు కావాలని డిమాండ్ చేస్తుంది. మనమే ఇడికొచ్చి ఎంజాయ్ చేద్దామని ఏటీఎం దెంగిపోయి వస్తే ఈ సులియాలు మన తన దెంగనిగా చూస్తుర్రు. పోనీరా పైసల కన్నా మన దోస్తులే ముఖ్యం, పైసలు ఇచ్చి వాళ్ళని విడిపించుకుందాం. మన తానే ఎన్నున్నాయి, ఇచ్చినాక ఎన్ని మిగులుతాయి? 35 లక్షలు ఉన్నాయి. 10-20 లక్షలు పోంగా ఇంకా 15 లక్షలు మిగులుతాయి. కనీసం 2 వారాలనే ఎంజాయ్ చేయొచ్చు. హలో వస్తే లండ్ ముండా పైసలు ఎడ తేవాలే? బాగా బీచ్ కాడికి రా, ఒక్కోని వేరా నకరాలు దెంగితే మీ దోస్ గాని మొట్ట విడిపేస్తా. పైసలు బ్యాగ్ తెచ్చినా, మా పిత్తుగాడేడి? ఆ వ్యాన్లు ఉన్నాడు. నీ లాంజ్ చెప్పు మొడ్డా, వ్యాన్ చూపించి పైసలు దెంగిపోవాలని చూస్తున్నావా? మా పిత్తుగాడిని చూపి. జానీ డార్లింగ్ కమ్ అవుట్. చూసినావు కదా, ఇప్పుడు మీ బ్యాగ్ లో ఉన్న పైసలు చూపి. ఇగో పైసలు. యాంటోనీ నోట్లు చెక్ చేయి. ఓకే డన్. అరే పొట్టి మాక్కడే, నువ్వు అడిగిన 10 లక్షలు తెచ్చినా, ఇక మావని వదిలేయి. అరే చూతియే, ఒక్కసారి పైసలు నా చేతిలో పడ్డాక నేను వదిలిపెట్టా, పైకి పంపిస్తా. నేను మొడ్డ గుడిస్తే నువ్వు కూడా మొడ్డ గుడుస్తావు. ఎట్లనో ఎరకనా? ఎట్లా? నా బాడీకి బాంబ్ చుట్టినా బే. నువ్వు కాలిస్తే నాతో పాటు నువ్వు కూడా మొడ్డ గుడుస్తావు, పీస్ పీస్ అవుతావు. గుద్ద మూసుకొని పైసలు తీసుకో, మావని వదిలేయి, లేకపోతే నేనే బటన్ నొక్కొని నిన్ను కూడా మొడ్డ గుడిపేస్తా. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? ఆతుగాంతో డీల్ పెట్టుకుంటే ఆతులు లెక్క పెట్టిస్తాడు. అరే ఆతుగా పైసలు పోతే పోని గాని మన దోస్తులు మనకి వాపస్ వచ్చేసిర్రు. అవులా ఆతుగా, మమ్మల్ని కాపాడినావు, గ్రేట్లా నువ్వు. మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత, కానీ మీ మీద 20 లక్షలు పెట్టేంత సీన్ మీకు లేదు బే. అల్దం కాలే. రే సుల్లిగా మాకు మంచి కాస్ట్లీ బాటలు పట్టుకరా. A few moments later. సార్ బిల్ ఎంతైంది బే? 10,000. ఇగో బే 11,000 తీసుకో, 1000 రూపాయలు నీకు టిప్పు. అరే మా అక్కడ డూప్లికేట్ నోట్లు ఇచ్చి గుదదిందామని చూస్తావా? డూప్లికేట్ నోట్లా? అరే లంజం, నీలాంటి చూతేగాళ్ళు రోజు చూస్తాం, అందుకే నోట్ల మిషన్ పెట్టుకున్నాం. ఈ మిషన్ డూప్లికేట్ నోట్లను పసిగొడతావి. అరే అతుగా నన్ను మొడగొడిపినావా? అరే అతుగా మనకి డూప్లికేట్ నోట్లు ఎప్పుడు ఇచ్చినవరా? నేను ఒరిజినల్ పైసలే తీసుకొని పోతున్నా, కానీ దారిలో ఒకటి తెలిసింది, ఎవడో ఇడా డూప్లికేట్ నోట్లు సరఫరా చేస్తాడని. వెంటనే అంతా పోయినా 500 ఇచ్చి 10 లక్షల డూప్లికేట్ నోట్లు కొన్నా. అవే తీసుకుపోయి అమ్మడానికి ఇచ్చేసిన. ఆతు అంతా పెట్టుకుంటే ఆతులు లెక్క పెట్టిస్తాడు. అరే యాంటోనీ, 5 లక్షలు నాకు, 5 లక్షలు నీకు. నిన్ను లేపేస్తే అన్ని నాకే. అయ్యా బుల్లెట్లు వస్తలేవేది? అరే ముడ్డగా, నీ గన్లో ఉన్న బుల్లెట్లు వీక్కి నా గన్లో నింపుకున్నా. ముడ్డగుడిగా. అరే అతుగా ఇప్పుడు ఏం చేద్దాంరా? ఎంజాయ్ చేద్దాం. నేనైతే క్యాసినో పోతున్నా, మీరు కావాలంటే లపాకి తన ఓర్రి పార్టీ చేసుకోర్రి, ఏమైనా చేసుకోర్రి. ఏమైనా పైసలు తక్కువ పడితే నాకు కాల్ చేయండి, నేను ట్రాన్స్ఫర్ చేస్తా. ఓకే? వెల్కమ్ సార్, వెల్కమ్ టు రాలెట్ టేబుల్. రేయ్ ఇలా ఎట్లా గెలుస్తా అంటే మీ షిప్ బంద్ చేసుకొని పోయి ఇంట్లో వాడుకోవాలి మీరు. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. నా ఫస్ట్ బెట్ రెడ్ మీద.
వావ్, కంగ్రాచులేషన్ సార్, ఫస్ట్ బెట్ గెలిచిర్రు. ఇప్పుడు బ్లాక్ మీద. అర్రే ఈసారి దెంగినాయి సార్. మళ్ళా బ్లాక్ మీద పెడుతున్నా. మళ్ళా దెంగినాయి. రెడ్ దెంగినాయి, బ్లాక్ దెంగినాయి, మళ్ళీ బ్లాక్, మళ్ళీ దెంగినాయి. ఏంద్రో ఇట్లా ఓడిపోతున్నా? అరే మా ఇక్కడే ఈసారి బ్లాక్ మీద పెట్టరా. అరే సుల్లిగా, నువ్వు తాగిన మైకంలో నీ తాన ఉన్న అన్ని పైసలు ఓడిపోయినావు. ఇంకా ఆడాలంటే పోయి కౌంటర్ కాడ కాయిన్స్ కొని పో. A few moments later. ఇగోరా కొనుకొచ్చిన. అరే సుల్లిగా, నేను ఓడిపోయిన పైసలు మొత్తం ఒకటే షాట్ లా గుంజుతా. బ్లాక్ మీద పెట్టరా. అర్రే ఇలా నీ కిస్మత్ గాండు కిస్మత్ ఉంది. రెడ్ వచ్చింది. ఇక నీ తన అన్ని పైసలు అయిపోయినాయి. నువ్వు బిచ్చపోను అయిపోయినావు. ఓ పని చేయి, నీకోసం ఒక ఫ్రీ డ్రింక్ ఇస్తా, తాగి ఇంటికి పో. అరే అతుగా ఒక 50,000 ట్రాన్స్ఫర్ చేయరా. నేను ఈడ ఎక్స్ట్రా షాట్ వేసిన. అరే హౌలే, నేను అన్ని పైసలు జువ్వాలా ఓడిపోయినారా. నా తన ఒక్క రూపాయి గిట్ల లేదు. లంగగాండి అయిపోయినా. అరే సుల్లిగా, నీ భరోసా మీద నేను ఈడ ఎక్స్ట్రా షాట్ల మీద ఎక్స్ట్రా షాట్లు వేసిన. ఇప్పుడు నువ్వు పైసలు లేకపోతే ఇలా మొడగొడిపోయి సార్. అరే అతుగా ఒక 30,000 ట్రాన్స్ఫర్ చేయరా. 30,000 ఎందుకు? ముగ్గురు పోరీలకు పార్టీ ఇచ్చిన. బిల్లు 1,00,000 అయింది. నా తన 70,000 ఉన్నాయి. మిగతా 30,000 నువ్వు పంపి. అరే కొట్టుగా, నా తన 30 రూపాయలు గిట్లా లేవురా. అన్ని జూదంలో ఓడిపోయినా. సార్ జల్దీ ఇంకా 30,000 బ్యాలెన్స్ కట్టు. లేవో లేవో. రేయ్, నువ్వు 50,000 ఇచ్చేదాకా నువ్వు మా పనున్వి ఈ లపాకి అడ్డల క్లీనింగ్ పనులు చేయాలి. క్లీనింగా? ఏం క్లీన్ చేయాలి? కస్టమర్స్ తాగిన మైకంలా పోయి పైకంలో ఎరుగుతారు, కానీ నీళ్ళు పోయారు సుల్లిగాళ్ళు. అది నువ్వే క్లీన్ చేయాలి. అప్పుడప్పుడు దెంగినాక బెడ్ మీద కాండంలో గిట్లా మర్చిపోతారు. అవి కూడా నువ్వే ఎత్తాలి. ఏంది కాండంలో ఎత్తాలనా? పోనీ ఇవి కాకపోతే వేరే పని ఉంది, అది చేస్తావా? ఏందా పని? కొంతమంది సుల్లిగాళ్ళు ఆతులు గిక్కోకుండా వస్తారు. ఇక్కడ ఆతులుంటే దెంగనీయం. సో అలా ముడ్డకు నువ్వే షేవింగ్ చేయాలి. షేవింగ్ చేయాలనా? వద్దులే, కాండమే లేపుతా. అలే అతుగా, మన కొట్టుగాలు హౌలేగాలు పల్చితి ఎందిలా. నా వల్లనే వాళ్ళ గుడ్డు చాకరీ చేస్తుర్రు. జల్దీ ఏమైనా ఐలా చేయలా, లేకపోతే మొడ్డ కులుచ్చలు. ఏదో అనుకోని గోవాకు వచ్చినాం, కానీ అంతా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ గోవా మనకు మస్తు తక్లీఫ్ ఇచ్చింది. ఇప్పుడు రివెంజ్ తీసుకునే టైం. ఈ గోవా గుద్దల గుణపం దించుతా. ఎట్లా దించుతావులా? గోవాలో ఉన్న అన్ని ఏటీఎం మిషన్లకి కన్నమేస్తా. చెప్పరా, ఎన్ని పైసలు కావాలి? నీ గుద్దలో ఉన్న అన్ని పైసలు నాకే. అలే అతుగా, ఒక్క లాట్లే 5 ఏటీఎంలు దెంగిపోయినాంలా. పోయి మన దోస్తుల్ని విడిపించుకుందాం నడు. అరే అతుగా, వచ్చిన వారా. ఈ సుల్లిగా చూడరా నా హాలత్ ఎట్లా చేసిర్రో. మేనేజర్, అరే మాక్కడే నీకేం చెప్పినా? రేపు పైసలు ఇస్తా అన్ననా లేదా? అన్నావు. మరి ఇచ్చేదాకా మావుని టార్చర్ పెట్టొద్దన్నా, కానీ వాణ్ణి మొడ్డ కొడిపినావు. ఇప్పుడు నిన్ను నేను మొడ్డ కొడుపుతా. ఇప్పుడు తీసుకోరా పైసలు. కొట్టినవేంద్రా, నీకిచ్చిన పైసల్లా 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిన. నీ గుద్ద వాళ్ళదెంగా నీకే. అరే అతుగా, ఇంకో 1000 ఎక్స్ట్రా ఇరానికి. వస్తే లపాకి బయటికి రావే. రే ఎవరా నువ్వు? లపాకి అడ్డకి వచ్చి లపాకిని బయటికి రమ్మంటున్నావు? నువ్వే నా అడ్డకి ఇన్ఛార్జ్? అవు నేనే. నీ 50,000 తీసుకొని నా ఫ్రెండ్ హౌలేగాన్ని వదిలేయి. అల్లే ఏంలా హౌలే, నీ హాలత్ మొత్తం ముద్దకొల్చింది. ఇది పేరుకే లపాకి అడ్డ, కానీ ఈడ పనులు మాత్రం మున్సిపాలిటీ పనుల కన్నా హీనంగా ఉంటాయి. అవన్నీ నతం చేపించిర్రు, కాండం గిట్లా లేపించిర్రు. ఈమె ముఖం మీద పైసలు పడదంగినా వచ్చాయిగా. ఎక్స్ట్రా పైసలు ఉన్నాయా? ఎందుకురా? ఈమె నాకు ఫుల్ గా టార్చర్ పెట్టింది. ఈమె ముఖం మీద పైసలు పడదంగి ఒక గట్టి షాట్ వేస్తా. అరే మామా, నేను ఫస్ట్ టైం తాగి కంట్రోల్ తప్పినరా, అందుకే మొట్ట గుడిచిన. మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టినా. మరి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? ఏటీఎం జిందాబాద్. మళ్ళీ ఏటీఎం కి బొక్క పెట్టినావా? ఈసారి ఒకటి కాదు, ఒకటే రోజు 5 ఏటీఎంలకు బొక్క పెట్టినా. మాకి కిరికిరి, ఇక పార్టీ కూడా 5 టైమ్స్ ఎక్కువ చేద్దాం. సార్, నిన్న రాత్రి గోవాలా 5 ఏటీఎంలకు బొక్క పెట్టిండంట. ఎవడో ముఖానికి మాస్క్ పెట్టి దెంగిపోయినంట. ఆడెవడో కాదురా, మన హైదరాబాద్ లో దెంగిపోయినోడే. అంటే ఆ సుల్లిగాడు గోవా పోయిండన్న మాట. వస్తున్నారా మా ఇక్కడే, రెడీగా ఉండు. పోలీస్ ప్రాబ్లం ఏం కాదా? హైదరాబాద్ పోలీసు వాళ్ళే పట్టుకోలేకపోయారు. ఇక ఈ గోవా పోలీసులు మొడ్డట్టుకుంటారు నన్ను. అరే అతుగా, మమ్మల్ని మొడ్డగుడిపిలోని మొడ్డగుడిపినావు, మరి నిన్ను మొడ్డగుడిపినోని మొడ్డగుడిపావా? అవురా, పోయి ఆ క్యాసినోని బైగన్లా కలిపేస్తా. వెల్కమ్ సార్, వెల్కమ్ టు కెసినో. నీ కండ్ల దుమ్ము కొట్టి నేను ఎట్లా మొడ్డగుడుతున్నా చూసుకో.
ఫస్ట్ పెట్టు, రెడ్ మీద పెట్టు. దెంగినాయి, బ్లాక్ వచ్చింది. కంట్లో మొడ్డ పెట్టుకున్నావారా? సకలు చూడు, రెడ్డే వచ్చింది. ఫస్ట్ నాకు బ్లాక్ వచ్చినట్టు కనిపించింది. ఏంద్రా ఈ కన్ఫ్యూజన్? రెడ్ రెడ్ బ్లాక్, ఈడేది ఇట్లా గెలుస్తుండు? సార్ ఇంకా ఆడ నీకు ఇయనికే మాత్రం ఇంకా పైసలు లేవు. ఆతుగాంతో పెట్టుకుంటే ఆతులు లెక్క పెట్టిస్తాడు. అరే అతుగా అని కళ్ళల్లో సున్నం కొట్టి మస్తు మొడ్డ ఒడిపినవురా. ₹1,00,00,000 దెంగినారా. ఇక 1 year ఈడనే ఉండి ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. అరే మా అక్కడే వచ్చినోడు అన్ని పైసలు ఎట్లా గెలిచిండు? ఏమో సార్, నాకు బి అర్థం కాలే. అన్ని ఆటలు ఆడే గెలిచిండు. సార్ ఆ డై ఆడేటప్పుడు ఈయన కంట్లలో ఏదో దుమ్ము పోసిండు సార్. దాంతో నీకు కనిపించలే. ఈడు కన్ఫ్యూజ్ అయిండు, అన్నీ గెలుచుకుంటా పోయిండు. ఆ సుల్లిగాడు మనతోనే చీటింగ్ ఏం ఆడిండు అని వదిలిపెట్టా. హాయ్, మేము వచ్చేసినాం. ఎవరు మీరు? గోవాలో చాలా ఫేమస్ లపాకిలం, చాలా కాస్ట్లీ కూడా. కాస్ట్లీ కాబట్టే బుక్ చేసిన. అరే అతుగా మనం 4 ఉంటే 3 బుక్ చేసినావేంద్రా? 4 బయట వాచ్మెన్ డ్యూటీ చేయాలి నా కాపలా కాసుకుంటా. అరే చూతియే, బుక్ చేసింది 4 కోసం కాదు, నా ఒక్కని కోసమే. ఆహా, ఇట్లా మంచానికి కట్టేసుకొని దెంగిపించుకోవాలని మస్తు కోరికుండే. అది ఇలా నెరవేరబోతుంది. సారీ రా అతుగా, నిన్ను ఈడ రప్పించింది దెంగిపోయినే కాదు, నిన్ను కిడ్నాప్ చేయనికే. కిడ్నాపా? ఏమోడగాడు చెప్పించండు? స్టీఫెన్ రాబర్ట్, ద ఓనర్ ఆఫ్ క్యాసినో. మా కంట్ల దుమ్ము కొట్టి మాకే మొడ్డ ఉడుపుతావు. యు ఆర్ డన్. అరే మొడ్డగా, నేను గోవాకు వచ్చేసినారా, ఇక నేను వదిలిపెట్టా. అరే రే రే రే, అటు పోలీసుడు గోవాకు వచ్చే, ఇటు మాఫియాగాలు ఆతుగాని కిడ్నాప్ చేసే. ఇక వీళ్ళతో ఆతుగాడు ఎట్లా తప్పించుకుంటాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ప్లీజ్ ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి అన్న ప్లీజ్.